రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను నేడే విచారించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు సిఐటిని ప్రశ్నించింది. ఈ నెల 10న హాజరయ్యేందుకు ఆయనకు అనుమతిచ్చింది. ఆ రోజు విచారణకు హాజరు కావాలని ఆయనకు స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా లోకేష్ తరపు న్యాయవాదిని అనుమతించాలని సిఐటిని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ప్రశ్నించాలని, మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఫలానా ఫైళ్లతో విచారణకు హాజరు కావాలని లోకేష్ ను కోరవద్దని సిఐటికి సూచించింది. ఐఆర్ఆర్ వ్యవహారంలో ఈ నెల 4న విచారణకు రావాలని, హెరిటేజ్ సంస్థకు చెందిన ఖాతా పుస్తకాలు, భూముల కొనుగోలు ఫైళ్లను తీసుకురావాలని సిఆర్పిసి సెక్షన్ 41A కింద ఇచ్చిన నోటీసులో సిఐడి పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ లోకేష్ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ వేశారు. తన విచారణ సందర్భంగా అడ్వకేట్ ను అనుమతించాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయస్థానం లంచ్ మోషన్ గా విచారణకు స్వీకరించింది. ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి 10న సిఐడి ముందు హాజరయ్యేందుకు లోకేష్ కు అనుమతి ఇచ్చారు. అంగళ్ళు కేసులో జగన్ సర్కార్కు చుక్కెదురైంది. ఈ కేసులో 3 తెలుగుదేశం పార్టీ నేతలకు రాష్ట్ర హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, చెల్లా రామచంద్రారెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఆగస్టు 28న ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ ప్రారంభం కాగానే ఘటన జరిగిన 4 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ సమాధానమిస్తూ ఈ ఘటనలో గాయపడిన కొంతమంది ఆ తర్వాత వాంగ్మూలాలు ఇచ్చారని తెలియజేశారు. ఆలోగా ఇతరులెవరూ ఎందుకు కేసు పెట్టలేదని ధర్మాసనం ప్రశ్నించింది. పోలీసులు కూడా గాయపడ్డారని రంజిత్ అన్నారు. చివరికి హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని బెంచ్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ను కొట్టివేసింది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి హైకోర్టు రికార్డులో ఉన్న అన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఏపీ సిఐడిని ఆదేశించింది. తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మంగళవారం నాడు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ఖచ్చితంగా చంద్రబాబుకు వర్తిస్తుంది అని సాల్వే తెలియజేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని తెలియజేశారు. సెక్షన్ 17Aను హైకోర్టు న్యాయమూర్తి తప్పుగా అర్థం చేసుకున్నారని, ముందస్తు అనుమతి లేకుండా దర్యాప్తు చేయడానికి లేదు అన్నారు. సిఐటి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు. ఈ కేసులో సెక్షన్ 17A ఉత్పన్నమే కాదు అన్నారు. అదేలాగాని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐ నుంచి 2018 జూన్లోనే ఏసీబీ డీజీకి లేఖ వచ్చిందని రోహత్ కి తెలియజేశారు. ఆ సమయంలో 17A ఉనికిలో లేదు అన్నారు. కేసు మెరిట్స్లోకి వెళ్లవద్దని ధర్మాసనం ఆయనకు కూడా సూచించింది. సిబిఐ లేఖతో పాటు ఇతర సంబంధిత డాక్యుమెంట్లు హైకోర్టుకు సమర్పించారా అని ధర్మాసనం ఆరా తీయగా సమర్పించామని రోహత్కి చెప్పారు. కానీ ట్రయల్ కోర్టుకు సిఐడి అన్ని సమర్పించలేదని లూత్రా తెలియజేశారు. హైకోర్టుకు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సిఐడిని ధర్మాసనం ఆదేశించింది. టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆలుపెరగని పోరాటం సాగుతోంది. మంగళవారం కూడా పార్టీ శ్రేణులు, మిత్రపక్షాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ దీక్షా శిబిరాల వద్దకు జనసేన, వామపక్షాల నాయకులు, సానుభూతి పరులు, సామాన్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు. బాబుతో నేను అనే కార్యక్రమం ద్వారా టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్తుండగా అపూర్వ స్పందన లభిస్తుంది. చంద్రబాబు అరెస్టును సామాన్య ప్రజానికం ముక్తకంఠంతో ఖండిస్తోంది. నెల్లూరు జిల్లా పొదలకూరులో పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నల్లదుస్తులు ధరించి దీక్షలో పాల్గొన్నారు. పట్టణానికి చెందిన నాయకులు చంద్రబాబు విడుదలయ్యే వరకు నల్లదుస్తులు ధరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. నారా భువనేశ్వరికి సంఘీభావం తెలపడానికి వెళ్లిన అమరావతి మహిళలను పోలీసులు అడ్డుకున్న వీడియోలు జిల్లా ప్రజల్లో చర్చానీయాంశమయ్యాయి. నెల్లూరులోని బాలాజీనగర్లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బాలకృష్ణ అభిమానులు దున్నపోతుకు వినతిపత్రం అందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ ముస్లిం మైనార్టీ నేతలు మెగా అన్నదానం చేపట్టారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో కలిసి జనసేన, సిసిఐ నేతలు తిరుపతిలో మహా ర్యాలీ నిర్వహించారు. అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప, గుంటూరు జిల్లాలోనూ 21వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి. పలు ప్రాంతాల్లో నాయకులు పాదయాత్ర చేపట్టి చంద్రబాబు అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని ప్రజలకు వివరించారు. సైకో జగన్ పాలనకు అంతిమ ఘడియలు దగ్గరపడ్డాయని నాయకులు హెచ్చరించారు.
చంద్రబాబును అరెస్ట్ చేసి ఏమవుతుంది? మహా అయితే 2 రోజులు టీడీపీ కార్యకర్తలు నిరసన చేస్తారు. 3వ రోజు నుంచి వాళ్లు వదిలేస్తారు. సామాన్య జనం అసలే పట్టించుకోరు. అన్నిటికంటే ముఖ్యంగా నాయకుడు రిమాండ్లో ఉంటే టీడీపీ నేతలు కార్యకర్తలు పూర్తిగా డీలా పడిపోతారు అన్నది వైసీపీ వ్యూహం. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. డామిట్ కథ అడ్డం తిరిగింది అని అధికార పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టుపై రోజురోజుకు ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుపుకుతుంటే దీనికి కారణం చంద్రబాబు అరెస్టుకు ముందు టీడీపీ కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. చంద్రబాబును అసలు రిమాండ్కు పంపకపోవచ్చని, పంపినా వెంటనే బయటకు వచ్చేస్తారని టీడీపీ శ్రేణులతో సామాన్యులు భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో మెల్లగా కదలిక మొదలైంది. టీడీపీ శ్రేణులు పార్టీల ప్రమేయం లేకుండానే చంద్రబాబు లోకేష్ రోడ్ షోలు జరిగినప్పుడు స్థానికంగానే చర్చ జరిగేది. మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా దానికి ప్రచారం లభించేది. ఇప్పుడు అలా కాదు. ప్రతిరోజు చంద్రబాబుపై జనంలో చర్చ జరుగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగినందునే అరెస్టు అని ఎవరు నమ్మడం లేదు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగమే అనే స్పష్టత అందరికీ ఉంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబును ఇంత పెద్ద వయసులో అన్యాయంగా అరెస్టు చేశారు అన్న సానుభూతి మొదలైంది. అదే సమయంలో ప్రజావేదిక కూల్చివేత మొదలుకొని అమరావతిని అటకెక్కించడం, అక్రమ కేసులు, నిర్బంధాలు, అభివృద్ధి లేమి పెరుగుతున్న అప్పులు, ఇలా జగన్ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందనే చర్చ కూడా జరుగుతోంది. ఇది వైసీపీ నేతలు ఊహించని పరిణామం. తమ వాదన ప్రజల్లోకి తీసుకువెళ్లి వ్యతిరేకత తగ్గించుకోవడానికి అధికార పక్షం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత తొలిసారి హస్తిన వెళ్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. రేపు సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకునే ఆయన 6-7 తేదీల్లో అక్కడే మకాం వేస్తారు. వాస్తవానికి గత నెల 12న లండన్ యాత్ర ముగించుకొని వచ్చిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రధాని అందుబాటులో లేకపోవడంతో పోలేదు. గత నెల 21 నుంచి 27 దాకా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తర్వాత వరుస సెలవులు వచ్చాయి. ఈ నెల 6-7 తేదీల్లో ప్రధాని ఢిల్లీలోనే ఉంటారని, అందుకే జగన్ వెళ్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బాబు అరెస్టుకు ముందు, తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను మోదీ, షాలకు ఆయన వివరిస్తారని అంటున్నారు. ఇక ప్రభుత్వ చర్యలను సమర్థించుకునేలా నోట్ను కూడా అందిస్తారని చెబుతున్నారు. టీడీపీకి జనసేన మద్దతివ్వడాన్ని వారి వద్ద ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ పైన స్పష్టత తీసుకుని అందుకు అనుగుణంగా రాజకీయ వ్యూహాలను అమలు చేయాలి అన్న యోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన పూర్తిగా రాజకీయ అంశాలకే పరిమితం కానుంది అని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. జనసేన టీడీపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నట్లు పవన్ చేసిన ప్రకటన ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇరు పార్టీలు కార్యకర్తల నుంచి నాయకుల వరకు అవగాహనతో కలిసి కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే టీడీపీ దీక్షలకు జనసేన సంఘీభావం తెలపగా పవన్ చేపట్టిన వారాహి యాత్రలో టీడీపీ కూడా మద్దతుగా పాల్గొంటోంది. ఎన్డీఏలోనే ఉన్నామని చెప్పిన పవన్ మరోవైపు టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని మొన్నటి వరకు చెప్పుకొచ్చారు. అయితే 4వ విడత వారాహి యాత్రను కృష్ణా జిల్లాలో చేపట్టిన పవన్ కళ్యాణ్ అవనిగడ్డలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, అందరికీ మేలు జరుగుతుందని పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. అంతేకాదు బీజేపీతో మాత్రమే వెళ్తే ఓట్ల శాతం పెరిగినా అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి ఉండదని, అందుకే టీడీపీ జనసేనలను ఆశీర్వదించాలని పవన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలోనే బీజేపీ నేతల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే జనసేన వారాహి యాత్రలో టీడీపీ పాల్గొనడం, చంద్రబాబు అక్రమ అరెస్టులకు నిరసనగా చేపట్టిన దీక్షలకు జనసేన మద్దతు పలకడం వంటి పరిణామాలతో బీజేపీ ఏపీ నేతలు పవన్తో ఉండాలా, దూరం కావాలా అనే అనుమానం మొదలైంది. ఈ పరిస్థితుల్లో విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటనపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా టీడీపీ జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని బీజేపీ కోర్ కమిటీలో తీర్మానించారు. అయితే కేంద్ర పెద్దలు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటారా, కాదని దూరం జరుగుతారా అనేది కాలమే నిర్ణయించాలి. మంత్రి రోజా పట్ల అసభ్యకరంగా మాట్లాడారంటూ గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్టు చేసిన టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి రిమాండ్ను కోర్టు తిరస్కరించింది. ఆయన్ను ఎలాగైనా రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించేలా పోలీసులు చేసిన విశ్వ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నిన్న ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ స్పెషల్ మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టులో బండారు సత్యనారాయణమూర్తిని నగరంపాలెం పోలీసులు హాజరుపరిచారు. కోర్టుకు హాజరుపరిచే ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు పేర్కొన్న సెక్షన్లకు అదనంగా మధ్యాహ్నం మరో సెక్షన్ 120B కుట్ర కేసును జోడించి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేశారు. అనంతరం సాయంత్రం సుమారు 5:30 గంటలకు కోర్టులో హాజరుపరిచారు.
కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం మెజిస్ట్రేట్ గొల్లపూడి శ్రవంతి 25,000 వ్యక్తిగత పూచీకత్తుపై బండారును విడుదల చేయాల్సిందిగా తీర్పునిచ్చారు. అదేవిధంగా వారం రోజుల్లోగా 25,000 చొప్పున ఇరువురి షూరిటీలు సమర్పించాల్సిందిగా ఆదేశించారు. రాత్రి 9:30 గంటల సమయంలో మెజిస్ట్రేట్ తీర్పును ఇవ్వడంతో బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు విడుదల చేశారు. ఇక బండారు వెంట మాజీ మంత్రులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కోర్టుకు వద్దకు తరలివచ్చారు. అంతకుముందు కోర్టుకు వెలుపల హైడ్రామా నడిచింది. బండారుకు సంఘీభావం తెలపడానికి మీడియా ముందుకు వచ్చిన ఇద్దరు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం ఉద్రిక్తతలకు దారితీస్తుంది. వారాహి విజయ్ యాత్రను అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇలాంటి పిచ్చి చేష్టలు విరమించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మచిలీపట్నంలోని సువర్ణ కళ్యాణ మండపంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గంలో బుధవారం జరిగే వారాహి యాత్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా 2,000 మంది గూండాలను, క్రిమినల్స్ ను పబ్లిక్ మీటింగ్ లో దించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తన వద్ద సమాచారం ఉంది అన్నారు. వీరంతా సభలోకి చొరబడి రాళ్లు, కత్తులతో దాడి చేసేందుకు కుట్ర చేశారు అన్నారు. మా సభలో గొడవలు సృష్టిస్తే సహించేది లేదు అన్నారు. రాష్ట్ర సుస్థిరత కోసం జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి అని, దాడులతో ఈ కలయికను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. వారాహి విజయ యాత్రలో రాళ్లదాడి జరిగిన, క్రిమినల్స్ అటాక్ చేసిన ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ, డీఐజీలు, ఎస్పీ సంపూర్ణ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నారు. పులివెందుల మాదిరిగా ఇక్కడ అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదు అని సీఎంను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. అంతకుముందు జనవాణిలో అనేక మంది ప్రజలు పవన్ ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. జగన్ ను నమ్మి ఓట్లు వేస్తే తమ జీవితాలను నాశనం చేశారని కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన చెందారు. వివిధ కారణాలు చెప్పి విభిన్న ప్రతిభావంతులకు వచ్చే పెన్షన్ను తొలగించారని మరికొంతమంది కన్నీరు పెట్టారు. ఇక సర్పంచులు తమ గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించి బిల్లులు కూడా చెల్లించడం లేదు అని జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పవన్ స్పందిస్తూ పంచాయతీ నిధులు దోచుకున్న దొంగలు ఎవరో తేలాలని, ఎన్నికైన వారికి చట్టబద్ధంగా స్థానం కల్పించడం ఉల్లంఘన కిందకు వస్తుంది అన్నారు. జనసేన, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. గాంధీ గారి కలను నిజం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార వైసీపీ అడ్డదారులు తొక్కుతూనే ఉంది. ఓట్ల తొలగింపులో ఆ పార్టీ వ్యూహాత్మక అరాచకం కొనసాగుతూనే ఉంది. తాజాగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కేవలం 2 రోజుల్లో 9,000 ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు రావడం గమనార్హం. ఇందులో అత్యధిక భాగం అధికార పార్టీ నేతల నుంచి వచ్చాయని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అడ్డగోలుగా ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు పెడుతున్న వారిపై ఎన్నికల కమిషన్ కేసులు పెడుతున్నా వీటి ఉధృతి తగ్గకపోవడంతో విశేషం. ప్రతిపక్షాలకు చెందిన వారి ఓట్లను తొలగించడానికి గట్టి ప్రయత్నం చేయాలని కావలి వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు అని గతంలో వార్తలు వచ్చాయి. ఈ ఒత్తిళ్లకు సంబంధించిన ఆడియో రికార్డులు కూడా వ్యాప్తిలోకి వచ్చాయి. దీనికి తగినట్లుగానే తాజాగా ఈ నియోజకవర్గం నుంచి ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు గుట్టలుగా అధికారులకు అందుతున్నాయి. గత నెల 28, 29 తేదీలో ఏకంగా 8,900 ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు వచ్చాయి. వీటి సంఖ్య భారీగా ఉండడంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అప్రమత్తమైంది. వెంటనే ఈ ఓట్ల విషయంలో దృష్టి పెట్టాలని, ఏకపక్షంగా తొలగించకుండా చూసుకోవాలని ఆ నియోజకవర్గ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దీనికి ముందు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలోనూ వివాదాస్పదంగా మారుతోంది. ఆ జిల్లాలో కూడా వేల సంఖ్యలో ఓట్ల తొలగింపునకు అధికార పార్టీ నేతల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఏకపక్షంగా ఓట్లు తీసేస్తే సహించేది లేదు అని అక్కడి టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేయడంతో కింది స్థాయి అధికారులు ఎటూ పాలుపోని స్థితిలో పడ్డారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా ఇంకో 2,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన వేలం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మడం ద్వారా ఈ రుణం సమీకరించింది. ఇందులో 1,000 కోట్లను 11 ఏళ్ల కాల పరిమితితో తీసుకున్నారు. దీనిపై 7.6% వడ్డీ పడింది. మరో 1,000 కోట్లను 18 ఏళ్ల కాల పరిమితితో తీసుకున్నారు. దీనిపై 7.5% వడ్డీ పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 44,500 కోట్ల అప్పు తెచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కష్టాలు ఒకదాని వెంట మరొకటి వెంటాడుతున్నాయి. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ మొదలైంది. మొన్నటి వరకు కోకింగ్ కోల్ సమస్య ఉండేది. అయితే టాటా ఇంటర్నేషనల్ సంస్థ 830 కోట్ల రుణం ఇవ్వడంతో ఆస్ట్రేలియా, రష్యాల నుంచి కోకింగ్ కోల్ వస్తోంది. ఈ సమస్య తీరిందేలే అనుకుంటే ఇప్పుడు ఐరన్ ఓర్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఓర్ను నిల్వ చేసే
బెడ్లను ఊడ్చి మరి ప్రస్తుత అవసరాలు తీర్చుకుంటున్నారు. ఎన్ఎండీసీకి చెందిన ఛత్తీస్గఢ్లోని బైలదిల్లా గనుల నుంచి ఐరన్ ఓర్ కిరండోల్ కొత్త వలస మార్గంలో స్టీల్ ప్లాంట్కు వస్తూ ఉండేది. 2 నెలల క్రితం వరకు ఎన్ఎండీసీ ఐరన్ ఓర్ అవసరమైనంత ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో సరఫరాను మెరుగుపరిచింది. అయితే 10 రోజులుగా కురుస్తున్న వర్షాలు, విరిగి పడుతున్న కొండ చర్యలు, నిలిచిపోయిన రైళ్ల రాకపోకలతో ఓర్ సరఫరా స్తంభించింది. దాంతో ఇక్కడి నిల్వలు కరిగిపోయాయి. ఇక్కడ ఇబ్బంది వచ్చింది కాబట్టి కేంద్రం చొరవ తీసుకుని ఓర్ పంపించాలి, కానీ మౌనంగా ఉంది. అయితే ఇదంతా స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేసి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడానికి జరుగుతున్న కుట్రలో భాగమేనని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ విశాఖపట్నం భోగాపురం బీచ్ కారిడార్ పేరుతో వేల కోట్లు కొల్లగొట్టడానికి అధికార పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించుకున్నారు. వారికి నచ్చినట్లుగా రహదారిని మలుచుకున్నారు. అస్మదీయులు, భూములు, భవనాలకు నష్టం కలగకుండా కారిడార్ను మార్చుకుంటూ పోతున్నారు. విశాఖ పోర్టు నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు సరుకు రవాణాకు మెరుగైన సౌకర్యం పేరుతో 6 వరుసల రహదారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి మొదట్లో కేంద్రం సహకరించలేదు. విశాఖ బీచ్ విస్తరణ సాధ్యం కాదని తేలడంతో వైసీపీ పెద్దలు మాట మార్చారు. భీమిలి నుంచి భోగాపురం వరకు విస్తరిస్తే చాలని చెప్పుకొచ్చారు. దానికి 1400 కోట్ల వరకు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఆ తర్వాతి కాలంలో జగన్, మోదీల బంధం బలపడడంతో విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ సర్వే చేపట్టారు. ఈ ఏడాది మార్చిలో విశాఖలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీచ్ కారిడార్కు 6,300 కోట్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో వైసీపీ పెద్దల రొట్టె విరిగి నేతిలో పడినట్లయింది. విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 6 వరుసల రహదారి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మార్గంలో వైసీపీ నేతలు వారి వ్యాపార భాగస్వాముల ఆస్తులకు నష్టం కలగకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మార్గాన్ని 6 వరుసల్లో 200 అడుగులకు విస్తరించాలి అనేది ఆలోచన. అయితే ఇదంతా యూనిఫామ్గా ఉంటే ఏ సమస్య లేదు. కానీ వారికి అవసరమైన చోట 40 మీటర్లు, 45 మీటర్లు పెట్టుకుని మరికొన్ని చోట్ల 60 మీటర్లు, 70 మీటర్లు పెట్టాలని అధికారులకు సూచించారు. వారి ఆస్తులున్న చోట ఒకలా, ఇతరుల ఆస్తులైతే మరోలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పాపాలను ఒక్కొక్కటి బయటకు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. నిజామాబాద్లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఓ రహస్యం మీకు చెబుతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిశారని, ఈ నేపథ్యంలో కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరానని మోదీ తెలియజేశారు. అంతేకాదు తాము ఎన్డీఏలో చేరతామని ప్రతిపాదించారని అన్నారు. వాటిని తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించానని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇది ప్రజాస్వామ్యం, రాచరికం కాదని ఆ రోజే స్పష్టం చేశారని మోదీ తెలియజేశారు. ఇక ఎంతో మంది బలిదానాలతోనే తెలంగాణ సాకారమైందని, కానీ తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడిందని మోదీ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిందని, కేసీఆర్, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులు అయ్యారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా బీఆర్ఎస్ దోచుకుంటోంది అని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కుటుంబ పాలనలకు ప్రజలు మరో అవకాశం ఇవ్వదని, తనపై నమ్మకం ఉంచి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వండని ప్రధాని మోదీ కోరారు. 5 ఏళ్లలో బీఆర్ఎస్ దోచుకున్నదంతా కక్కిస్తాను అని తెలియజేశారు. సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి తొలిసారిగా ప్యాసింజర్ రైలును ప్రారంభించే కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం కేసీఆర్ ఫోటో లేకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలను చించివేశారు. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పరస్పరం తలపడ్డారు. ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన వారితో పాటు అక్కడున్న పోలీసులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. చివరికి రైలు బయలుదేరడంతో రసాభాసం ముగిసింది. మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుంచి వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ రైలును ప్రారంభించనున్న క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రైలు తెచ్చింది మేమే అంటూ ఎవరికి వారు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంతలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మంత్రి హరీష్ రావు తన అనుచరులతో కలిసి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు జెండాలు, ప్లగార్డులు పట్టుకుని కేసీఆర్ కు, హరీష్ రావుకు మద్దతుగా నినాదాలు చేశారు. పోలీసులు వారించినా వారు వెనక్కి తగ్గలేదు. పరిస్థితిని పరిశీలించి దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నేరుగా వెళ్లి రైల్లో కూర్చున్నారు. రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోలు లేకపోవడంతో మంత్రి హరీష్ రావు రైల్వే అధికారులపై మండిపడ్డారు. ప్రధాని మోదీని అవమానించిన మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలపై కేసు నమోదు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావు సిద్దిపేట పోలీసులను డిమాండ్ చేశారు. సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి గజ్వేల్ వరకు రైలు ప్రయాణించిన ఆయన గజ్వేల్ రైల్వే స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ శ్రేణులు టీవీలను తన్నడం, ఫోటోలను చించివేయడం సిగ్గుచేటు అన్నారు. హరీష్ రావుపై పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ 3 కింద కేసు నమోదు చేయాలి అన్నారు. మనమేం తక్కువ, వాటిని మించిన పథకాలతో బౌన్సర్ వేసేద్దాం అంటోంది అధికార బీఆర్ఎస్. హ్యాట్రిక్ విజయం కోసం మరింత ప్రయోజనం కలిగేలా సరికొత్త హామీలతో ప్రజలను ఆకట్టుకుందామని యోచిస్తోంది. ఇందుకోసం తీవ్రంగా కసరత్తులు సాగిస్తోంది. విదేశాల్లో అమలవుతున్న పథకాలపైన అధ్యయనం చేస్తోంది. వాస్తవానికి ప్రస్తుత స్కీమ్లతోనే ఎన్నికలకు వెళ్లాలని తొలుత బీఆర్ఎస్ భావించింది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ను కలిపి అర్హులందరికీ ఆరోగ్య భరోసా పేరుతో వచ్చే ఎన్నికల్లో హామీలు హెల్త్ కార్డును ప్రకటించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో 5 లక్షలు ఇస్తుంది. అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద 10 లక్షలను ఇస్తామని కాంగ్రెస్ గ్యారంటీలో తెలియజేస్తుంది. దీంతో బీఆర్ఎస్ కూడా హెల్త్ కార్డు పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చి సాయం మొత్తాన్ని పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. గ్యాస్ సిలిండర్ను కూడా తక్కువ ధరకు ఇవ్వాలని భావిస్తుండగా కాంగ్రెస్ చెప్పిన దానికంటే తక్కువకు ఇవ్వగలమా అని నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసిందే. కాంగ్రెస్ ప్రధాన మేనిఫెస్టోలో ఇంకా ఏమేం పథకాలను ప్రకటించబోతోంది అనే దానిపైన బీఆర్ఎస్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మేనిఫెస్టోను పగడ్బందీగా రూపొందించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16న వరంగల్లో జరిగే బహిరంగ సభలో బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమని, ఆ విషయాన్ని నిజామాబాద్ సభ సాక్షిగా ప్రధాని మోదీ మరోమారి స్పష్టం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లది ఢిల్లీలో తోస్తీ, గల్లీలో కుస్తీ అని మోదీ, కేసీఆర్ చీకటి మిత్రులని తాము మొదటి నుంచి చెబుతున్నామని, అదే నిజమని ఇప్పుడు మోదీ మాటలతో సుస్పష్టంగా తేలిపోయింది అన్నారు. తెలంగాణ సమాజం ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల బంధాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. కేసీఆర్ ఎన్డీలో చేరాలి అనుకున్నది నిజం. మోదీ ఆశీస్సులతో కేటీఆర్ను సీఎం చేయాలి అనుకున్నది నిజం. అలాగే ఇప్పటికీ మోదీ, కేసీఆర్ చీకటి మిత్రులే అన్నది పచ్చి నిజం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజం నిప్పులాంటిదని, ఎప్పటికైనా నిగ్గు తేలక మారదు అని అన్నారు. గత 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో కేసీఆర్ మద్దతు ఉంది అన్న సంగతి పార్లమెంట్ రికార్డులే చెబుతున్నాయని, తెలంగాణ సమాజం జాగరూకతతో ఉండి ఆ రెండు పార్టీల చీకటి సంబంధాన్ని గుర్తెరిగి వచ్చే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇప్పటికే 6 గ్యారంటీలను ప్రకటనతో అసెంబ్లీ ఎన్నికల రేసును హీటెక్కించిన కాంగ్రెస్ పార్టీ మరో ప్రజాకర్షక పథకాన్ని ప్రారంభించింది. పార్టీ అధికారంలోకి వచ్చాక రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నబియ్యం సరఫరా చేస్తామన్న హామీని మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీఎస్పీ విడుదల చేసింది. మొత్తం 119 స్థానాలకు 20 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జనరల్ స్థానమైన సిర్పూర్ నుంచి బరిలో దిగనున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఒకప్పటి ప్రధాన అనుచరుడు బీసీ నేత వట్టే జానయ్య యాదవ్ సూర్యాపేట నుంచి మంత్రిపై పోటీ చేయనున్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి, రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్ ఈ జాబితాను ప్రకటించారు. 9 జనరల్ సీట్లలో 2 ఎస్సీలకు, 7 బీసీలకు కేటాయించింది. తొలి జాబితాలో ఓసీలకు చోటు కల్పించలేదు. తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడైన వెంకటేష్ చౌహాన్ కు దేవరకొండ, ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ దాసరి ఉషకు పెద్దపల్లి టికెట్ కేటాయించింది. ఇక 60 నుంచి 70 సీట్లను బీసీలకు కేటాయిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మోసపూరిత మేనిఫెస్టోలను ప్రజలెవరూ నమ్మవద్దు అని తెలియజేశారు. తెలంగాణ అంతా దగ్గు, జ్వరం పట్టుకుంది. ఏ ఇంట్లో చూసినా 2, 3, కొన్ని చోట్ల ఇంట్లో అందరూ కళ్ళు అంటూ ఫీవర్తో వణుకుతున్న వారే ఉంటున్నారు. దగ్గుతో బాధపడే వారి సంఖ్య అయితే రోజు రోజుకు పెరుగుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వల్లే సమస్య ఏర్పడిందని, గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి దగ్గు, జ్వరం వస్తున్నాయని వైద్యులు తెలియజేస్తున్నారు. హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా గత 15-20 రోజుల నుంచి ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో
రోజు సాధారణంగా 400 నుంచి 500 మంది రోగులు వస్తూ ఉంటారు. కానీ గత 10-15 రోజులుగా ఓపీ కేసులు రెట్టింపు అవుతున్నాయి. మంగళవారం ఫీవర్ ఆసుపత్రిలో 1050 మంది ఓపీ వచ్చారు. వచ్చిన ఓపీలో 80% మంది దగ్గు, జ్వరం, జలుబు బాధితులే. అంటే ఏ స్థాయిలో దగ్గు బాధితులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక ఫీవర్ ఆసుపత్రినే కాదు, మిగిలిన సర్కార్, ప్రైవేట్ దవాఖానాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నట్లు వైద్యులు చెబుతున్నారు. నెల రోజుల నుంచి చిన్నపిల్లల వైద్యుల వద్దకు వచ్చే వారి సంఖ్య రెట్టింపైంది. ఈ పరిస్థితుల్లో మాస్క్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ధృవీకరించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని లూలు మాల్ ను ప్రజలు లూటీ చేశారు. మాల్కు వచ్చిన జనాలు దొరికిన ఫుడ్ ఐటమ్స్ ను తినేశారు. అంతేకాకుండా కూల్ డ్రింక్స్ ను తాగేసి ఇష్టం వచ్చినట్లు పడేశారు. ఇటీవల ప్రారంభమైన లూలు మాల్ కు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అలా వచ్చిన ప్రజలు చేతికందిన తినుబండారాలను తిన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అప్రమత్తమైన లూలు యాజమాన్యం ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా సెక్యూరిటీని పెంచింది. అటు లూలు మాల్ కు ప్రజలు పోటెత్తడంతో ఆయా ప్రాంతాల్లో 3 రోజుల నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చైనా అనుకూల ప్రచారం చేయడానికి నిధులు అందుకుంటున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు సీల్ వేశారు. పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్ఖయాస్ను మానవ వనరుల విభాగాధిపతి అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 500 మందికి పైగా పోలీసులు 5 నగరాల్లో 30 చోట్ల న్యూస్ క్లిక్ కు చెందిన పాత్రికేయులు తదితరులు ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, నోయిడా, గజియాబాద్, గుర్గావ్, ముంబైలో పోలీసులు సోదాలు కొనసాగాయి. భారతదేశంలో చైనా అనుకూల ప్రచారం చేయడానికి డబ్బులు అందుకుంది అనే ఆరోపణల నేపథ్యంలో న్యూస్ క్లిక్ పోర్టల్పై పోలీసులు ఏడాది ఆగస్టు 17న కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం ఉపాతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో సమావేశమైన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎవరెవరిపై దాడులు చేయాలో చర్చించి ఒక జాబితా తయారు చేసి ఆ మేరకు సోదాలు నిర్వహించారు. మహారాష్ట్ర ఆసుపత్రిలో వరుసగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. 2 దవాఖానాల్లో 2 రోజుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 16 మంది పిల్లలు, నవజాత శిశువులు ఉన్నారు. గత నెల 30 నుంచి మంగళవారం ఉదయం వరకు నాందేడ్లోని డాక్టర్ శంకర్ రావు చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో 31 మంది చనిపోయారు. సోమవారం రాత్రి వరకు 24 మంది మృతి చెందినట్లు తేలగా ఉదయానికి మరో 7 మృత్యువాత పడ్డారు. రోగులు పెద్ద సంఖ్యలో చేరడం, మందుల కొరత తదితరులు కారణమని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. సాధారణంగా ఈ ఆసుపత్రిలో రోజుకు 10 మంది వరకు చనిపోతూ ఉంటారు. బదిలీల కారణంగా సిబ్బంది తగ్గారని, ఔషధాలు సకాలంలో అందడం లేదని, బయట నుంచి తీసుకొచ్చి రోగులకు ఇస్తున్నామని ఆసుపత్రి డీన్ డాక్టర్ శ్యామ్రావు పకోడి వివరించారు. ఇంకో 71 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు నవజాత శిశు కేంద్రంలో 24 పడకలు ఉండగా 65 మందికి చికిత్స అందిస్తున్నట్లు ఓ వైద్యుడు చెప్పారు. ఛత్రపతి శాంభాజీ నగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 24 గంటల వ్యవధిలోనే 18 మంది మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చింది. భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభ కనబర్చిన 3 శాస్త్రవేత్తలకు ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి వరించింది. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పియరీ అగోస్టోని, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ ఆప్టిక్స్ అండ్ లోడ్విగ్ మాక్స్ మిలియన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్కు చెందిన ఫెరెంకి క్రౌజ్, స్వీడన్లోని లోన్ యూనివర్సిటీకి చెందిన అనే ఎల్ హ్యూలిమర్ ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. ఒక పదార్థంలోని అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్ ను అధ్యయనం చేయడం, కాంతి తరంగాల ఆటో సెకండ్ పల్స్ ను ఉత్పత్తి చేయడంపై వీరు చేసిన విస్తృత పరిశోధనలకు గాను ఈ అవార్డు దక్కింది. ఇక వీరిలో ఎల్ హ్యూలియర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన 5వ మహిళగా నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక బహుమతి రావడం నమ్మశక్యంగా లేదని, భౌతిక శాస్త్రంలో నోబెల్ పొందిన మహిళలు ఎక్కువ మంది లేరు కాబట్టి ఈ బహుమతి తనకెంతో ప్రత్యేకమని హ్యూలియర్ తెలియజేశారు. గత ఏడాది కూడా కణాలపై పరిశోధనలు చేసిన 3 శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. ఆసియాడ్ అథ్లెటిక్స్ లో భారత్ పతక వేట కొనసాగుతోంది. జావెలిన్ థ్రోయర్ అన్ను రాణి స్వర్ణ కాంతులీనగా 5000 మీటర్ల పరుగులో పారుల్ స్వర్ణంతో అదరగొట్టింది. డెకాథ్లాన్ లో తేజస్విన్ శంకర్ 800
మీటర్లలో అఫ్జల్ రజతాలు అందించగా విద్యా ప్రవీణ్తో పాటు మరో 2 బాక్సర్లు కంచ్ మూత మోగించారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఒలింపిక్ పతక విజేత లవ్లీనా ఫైనల్ చేరింది. దీంతో మొత్తం 69 పతకాలు సాధించిన భారత్ 4వ స్థానంలో కొనసాగుతోంది. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ పారుల్ చౌదరి స్వర్ణంతో సంచలనం సృష్టించగా జావెలిన్ థ్రోయర్ అను రాణి పసిడి కొల్లగొట్టింది. దీంతో ఆసియా క్రీడల్లో 10వ రోజు అథ్లెటిక్స్ నుంచి 2 స్వర్ణాలతో సహా 6 పతకాలు లభించాయి.